బ్రేకింగ్ న్యూస్ కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయింది. జనాభా ప్రాతిపదికన జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉందని, జరగబోయే నష్టంపై అన్ని పార్టీలను ఆహ్వానించి చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశానికి అన్ని పార్టీలు హాజరు కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి జానారెడ్డి బహిరంగ లేఖను రిలీజ్ చేశారు. అఖిలపక్ష భేటీకి ప్రతి పార్టీని ప్రత్యేకంగా ఆహ్వానిస్తామని, త్వరలోనే తేదీ, వేదిక ప్రకటిస్తామని ఈ లేఖలో స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి రెడీ అవుతోంది. ఇది అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ప్రతి పార్టీ కూడా ఈ సమావేశానికి హాజరు కావాలంటూ కూడా ప్రభుత్వం కోరుతున్నట్టుగా తెలుస్తోంది. అసలు సమావేశం ఎప్పుడు ఉండబోతోంది? అప్డేట్స్ ఏంటి? సత్యజ్, రాజకీయ పార్టీలకు డిప్యూటీ సీఎం భట్టితో పాటు సీనియర్ నేత జానారెడ్డి బహిరంగ లేఖ రాశారు. నియోజకవర్గాల పునర్విభజన అంశానికి సంబంధించి కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కూడా వాళ్ళు ఈ లేఖలో పేర్కొన్నారు. అయితే జరగబోయే ప్రమాదం గురించి చర్చించాలి. ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజన అంశానికి సంబంధించి అన్యాయం జరుగుతుంది కాబట్టి అన్ని పార్టీలతో కలిపి కూడా అఖిలపక్షం ఏర్పాటు చేసి కూడా దానిపైన పోరాటం చేసే అంశానికి సంబంధించి కూడా ఇటీవల కాలంలో కేబినెట్ భేటీలో నిర్ణయించారు. జానారెడ్డి సీనియర్ నాయకులు నేతృత్వంలో కూడా భట్టి విక్రమార్కతో కలిపి ఒక వీళ్ళని ఏర్పాటు చేసి దీనికి సంబంధించి వాళ్ళ నాయకత్వం వహించే విధంగా కూడా ప్లాన్ చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా జనాభా ప్రాతిపదికన జరగబోయేటువంటి నియోజకవర్గాల పునర్విభజనతో కూడా రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉంది. జరగబోయే నష్టం గురించి అన్ని పార్టీలు ఆహ్వానించి చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశానికి అన్ని పార్టీలు హాజరు కావాలని కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డిలు సంయుక్తంగా బుధవారం అంటే ఈ రోజు ఒక లేఖను విడుదల చేశారు. ప్రతి పార్టీని ప్రత్యేకంగా ఆహ్వానిస్తామని కూడా బహిరంగ లేఖలో పేర్కొన్నారు. అయితే త్వరలోనే ఒక తేదీ, వేదిక కూడా ప్రకటిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఈ అంశాలకు సంబంధించి కూడా జరగబోయేటువంటి దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన అంశానికి సంబంధించి డీలిమిటేషన్ లో కూడా సౌత్ రాష్ట్రాలకు సంబంధించి అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఈ జనాభా ప్రాతిపదికన ఏదైతే జరుగుతున్నటువంటి పునర్విభజనకు సంబంధించి కూడా నియోజకవర్గాలు తగ్గే అవకాశం ఉంది కాబట్టి అన్ని పార్టీలు కలిపి కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చే అంశానికి సంబంధించి కూడా కలిసి రావాలని కూడా వీళ్ళిద్దరూ నేతలు కూడా బహిరంగ లేఖ విడుదల చేశారు. అయితే ఈ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు కూడా సీనియర్ నాయకులు జానారెడ్డి గారు దీనికి అధ్యక్షత వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒక లేఖ విడుదల చేశారు. అయితే ప్రతి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతో పాటు వీళ్ళంతా కూడా ఒక వేదికను అరేంజ్ చేస్తాం, ఆ డేట్ను కూడా త్వరలోనే ప్రకటిస్తాం కాబట్టి సంసిద్ధంగా ఉండాలి అన్న అంశాన్ని అయితే వీళ్ళు ఆహ్వానిస్తా ఉన్నారు. అవసరమైతే వ్యక్తిగతంగా కూడా వీళ్ళిద్దరు నేతలు కూడా ఆయా పార్టీలకు సంబంధించిన నేతల్ని ఆహ్వానిస్తారు. ఆ తర్వాత చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధానంగా సౌత్ రాష్ట్రాలకు సంబంధించి డీలిమిటేషన్ అన్యాయం జరుగుతున్న అంశాన్ని వాళ్ళకి వివరించి అది ఏ విధంగా మనం పోరాటం చేయాలి, కేంద్రానికి సంబంధించి ఏ విధంగా అర్థమయ్యేలా దీనిపైన మనం ఉద్యమం తీసుకురావాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఒక లేఖ బహిరంగ లేఖనైతే ప్రస్తుతం విడుదల చేశారు. మరికొద్ది రోజుల్లోనే ఒక జరగబోయేటువంటి ఈ సమావేశానికి సంబంధించి తేదీతో పాటు ఎక్కడ ఈ సమావేశం నిర్వహించాలన్న వేదికను కూడా ప్రకటిస్తామని బహిరంగ లేఖలో పేర్కొనడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వాసు.